ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఫన్నీగా ఉంటుందండి. మామూలు ఫన్నీ కాదు, ఫుల్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అనమాట. సో నామినేషన్లో ఉన్న వాళ్ళకి సేవ్ కావడానికి బిగ్ బాస్ మంచి చాయిస్ ఇస్తారనమాట. సో ఒక టాస్క్ పెట్టేసి ఆ టాస్క్లో ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మొత్తము. అందులో కళ్యాణ్ని, దివ్యని, రీతుని రాజు రాణిల లెక్క ప్రకటిస్తారనమాట. ఇంకా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఇంటి సభ్యులు. సో వాళ్ళని నలుగురు కమాండోస్గా విడదీసి ఆ రాజ్యాన్ని కాపాడాలన్నట్టు చూసనమాట. సో ఇమాన్యుయల్, రీతు, దివ్య చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారండి. ఫుల్ ఫన్నీ, అసలు ప్రోమోలు అయితే చాలా ఫన్నీగా. దివ్య అయితే చాలా కామెడీ చేసింది అనమాట. అసలు ఈ యాంగిల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దివ్యలో. అంటే కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఇంకా రీతు యాజ్ యూజువల్, రీతు చాలా ఫన్ ఉంటుంది, ఇమాన్యుయల్ది ఫన్ ఉంటుంది, కౌంటర్స్ మీద కౌంటర్స్ వేస్తుంది రీతు అయితే. సో చాలా ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో. ఇంకోటి సుమన్ శెట్టిది కూడా బాగుంటుంది అనమాట. సుమన్ శెట్టి మీద సెటైర్స్ వేయడము, ఇమాన్యుయల్ కామెడీస్ చేయడము, రాజు మీద, రాణుల మీద. సో అలా బాగుంటుంది అనమాట, ఫుల్ ఫన్నీ ఉంటుంది. ఇంకా భరణి గారు కూడా చాలా ఇన్వాల్వ్ అవుతాడు, భరణి గారికి ఇట్లా. ఇంకా ఈరోజు ఎపిసోడ్ మొత్తం చాలా ఫన్నీ అనిపించింది, ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అనిపించింది. దివ్యని, కళ్యాణ్ని, రీతుని ఎంచుకోవడం చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎలా చేస్తారు ఏంటి చూడాలని ఉంది. ఆల్రెడీ నాకు రీతు గురించి తెలుసు, రీతు ఎంటర్టైన్మెంట్లో చాలా బాగా చేస్తుంది, అన్నిట్లలో బాగుంటుంది కాబట్టి దివ్య నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకో కళ్యాణ్ నుంచి కూడా చూడాలి వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆడతారు అనేది కూడా చూడాలనిపించింది. చాలా బాగుంది. ఇంకోటి ఇమాన్యుయల్, నాకు తెలిసినంత వరకు ఇమాన్యుల్దే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మొత్తం. ఈ సీజన్ మొత్తం ఎంటర్టైన్మెంట్లో ఇమాన్యుయల్ ముందుండు కాబట్టి ఈ టాస్క్ని ముందు తీసుకెళ్లేది మాత్రం ఇమాన్యుయల్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వైజ్గా చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, అందులో అందరిని ఇన్వాల్వ్ చేస్తాడు ఇట్లా. సో రీతు, దివ్య వీళ్ళందరూ చాలా బాగా, ఇంటి సభ్యులందరూ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. సో మొన్న జరిగిన లాస్ట్ వీక్ ఒక టాస్క్ ఇచ్చారు కదా, ఆ టాస్క్ అంటే ఈ టాస్క్ చాలా బెటర్ ఉంటుందని నాకు అనిపించింది. సో బాగా ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేస్తారు. ఈ వీక్ మొత్తం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకోటి నిన్నటి జరిగిన నామినేషన్లో భరణి గారు దివ్యని నామినేట్ చేస్తారని అస్సలు అనుకోలేదండి నిజంగా. దివ్యకి ఇచ్చిన అంటే పాయింట్స్, చెప్పిన పాయింట్స్ స్ట్రాంగ్గా లేకున్నా తనలో ఉన్న ఫీలింగ్ చెప్పాలని అనుకున్నాడు అంతే. నామినేషన్ పాయింట్స్ అంత కరెక్ట్గా లేవు, స్ట్రాంగ్గా ఇట్లా లేవు అనమాట. ఏదో వెయ్యాలి అని చెప్పి వేసిండు. తన బాధని, అంటే తను ఏం అనుకుంటుండు మనసులో దివ్యకి ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి ఎక్స్ప్రెస్ చేసిండు అనమాట. సో మంచిగా అనిపించింది. ఆయన ఇట్లా నామినేషన్ చేస్తుంటేనే అర్థమవుతుంటుంది ఆయన ఏమనుకుంటుండే ఏంటి, అసలు ఆయన ఏందనేది. ఇప్పుడు నామినేషన్ చేయకుండా బాండింగ్స్ పేరు ఉందని చెప్పి నామినేషన్ వేస్తలేరని మళ్ళీ ఒకటి అంటారు కదా. సో అది చాలా బాగా అనిపించింది, నామినేట్ చేయడమే బాగా అనిపించింది. ఇంకోటి తనుజ చేసిన దాంట్లో నామినేషన్లో నాకైతే ఏం అనిపించలేదు, అసలు కరెక్టే అనిపించలేదు. ఇంకా నిఖిల్ని, గౌరవ్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది నిన్న ఎపిసోడ్ మొత్తంలో. సో నాకు అస్సలు నచ్చలేదండి. నిఖిల్ని, గౌరవ్ని అయితే పాపం అనిపించింది, అందరు కలిసి గౌరవ్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది. రీతు ఒకటి దివ్య మీద కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది, స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడింది. ఇంకా కళ్యాణ్ వచ్చేసి నిఖిల్ మీద వేసింది కదా, ఆ నిఖిల్ మీద వేసిన పాయింట్స్ అయితే అస్సలు నచ్చలేదు. అసలు పాయింట్లో అసలు స్ట్రాంగ్ పాయింట్సే కావు, ఏదో సిల్లిగా వేసినట్టు అనిపించింది. ఇంకోటి గౌరవ్ మీద వేసిండు చూడు, గౌరవ్ మీద దివ్య వేసింది చూడు, ఆ పాయింట్స్ అయితే అస్సలు కరెక్ట్ లేవు. దివ్య వేసింది గౌరవ్ని, మళ్ళా తనుజ వేసింది, అసలు పాయింట్సే లేవు. అసలు ఏం సిల్లీ పాయింట్స్ నామినేట్ చేసినట్టు అనిపించింది. అయినా గౌరవ్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు అనమాట, తనని తాను చాలాగా పుష్ చేసుకోండు. సో అన్ని పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడిండు, వాళ్ళకి ఇచ్చి పడేసిండని చెప్పొచ్చు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. గౌరవ్లో కావాల్సింది కూడా ఇంతే. అసలు గౌరవ్కి ఏం తెలియదని చెప్పి ఇమాన్యుయల్ మోసం చేయడము, మళ్ళీ తనుజ, దివ్య కలిసి సిల్లీ పాయింట్స్ మీద నామినేట్ చేయడము, గౌరవ్ని టార్గెట్ చేయడము, ఇదంతా నాకు నచ్చలేదు. సో మొత్తానికైతే ఇలా ఉంది. ఇంకోటి సుమన్ శెట్టి పాయింట్స్ కూడా నిఖిల్ మీద వేసిన నామినేషన్ అనేది సిల్లీగా అనిపించింది, అసలు పాయింటే కాదనిపించింది. అసలు నిఖిల్ చాలా బాగా ఆడుతుండు సుమన్ శెట్టి కంటే. సుమన్ శెట్టి జస్ట్ కూర్చుంటుండు అంతే, ఏం చేయట్లేదు. బిగ్ బాస్ మాత్రమే సుమన్ శెట్టిని అయితే బాగా లేపుతున్నాడు. సుమన్ శెట్టి ఏం చేయకుండా బిగ్ బాస్ లేపుతాడు, తనుజనేమో నాగార్జున సార్ లేపుతాడు అనమాట. ఏం లేదాడా.
సో అలా అయితే జరిగింది. నాకైతే అస్సలు లిటరలీ సుమన్ శెట్టి వేసిన పాయింట్స్ తనకి వేయాల్సింది ఆ రీజన్ మీద అనిపించింది. సో మొత్తం నామినేషన్ మొత్తం వరస్ట్ అనిపించింది. మొత్తం అసలు సిల్లీ రీజన్స్తో వేసిండ్రు హౌస్ మేట్స్ అందరూ. సో సేఫ్గా ఆడుతున్నారు అందరూ. ఇమాన్యుల్, తనుజ, దివ్య అందరుగా సేఫ్గా ఆడుతారు. ఎక్కడ బాండింగ్స్ మళ్ళా చెడిపోతాయో అని చెప్పి ఒకరినొకరు వేయకుండా పాయింట్స్ ఉన్నా కానీ వేయట్లేదు. సో నాకు అది అనిపించింది. మెయిన్ అయితే సుమన్ శెట్టి అయితే ఏం గేమ్ ఆడట్లేదండి. ఫ్రాంక్లీ చెప్తున్నా, ఏదో సింపతి వర్కౌట్ చేస్తుండు. బిగ్ బాస్ దాన్ని లేపుతుండు అంతే, ఏం లేదాడ. ఇంకోటి తనుజని నాకు సార్ లేపుతుండు. వీకెండ్ వచ్చిందంటే పాజిటివిటీ ఇస్తుండు మంచిగా. ఆమె అర్చన చేసిన ఏ దానికి పెద్ద రియాక్షన్ ఉండదు. వేరే వాళ్ళ మీద అయితే నాగమామ మంచి రియాక్షన్ ఇస్తాడనమాట, కోప్పడడం అలాంటిది. తనుజని అయితే ఏమన్నాడు, మంచిగా ఏదన్నా సున్నితంగా చెప్పడానికి ట్రై చేస్తాడు. తనుజని మాత్రమే ఫేవరెట్ అనుకుంటాడో ఏమో, కప్పిచ్చేసి పంపిద్దాం అనుకుంటాడో ఏమో నాకు తెలీదు. సో అలా అయితే మొత్తానికి అనిపించింది. ఈ సీజన్ మొత్తంలో ద బెస్ట్ అనిపించింది ఏంటంటే ఇమాన్యుల్ కామెడీ అండ్ రీతు కామెడీ బాగా నచ్చింది నాకు. అందరికంటే ఎక్కువ ఇమాన్యుల్, రీతు, కొంచెం సుమన్ శెట్టిది కూడా యాడ్ అవుతుంది. అంటే తన మీద సెటైర్స్ వేస్తుంటే తనకు అంటే ఆయన ఇచ్చే రియాక్షన్స్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ విధంగా నాకు గేమ్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా బిగ్ బాస్లో వీళ్ళు చాలా బాగా నచ్చారు. ఇంకా అదర్వైజ్ గేమ్ విషయానికి వస్తే అంతా డొల్లే అన్నట్టుంది. సో రీతు బాగా ఆడుతుందండి. రీతు చాలా బాగా ఆడుతుంది. డే బై డే రీతు అయితే చాలా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అసలు మామూలుగా ఆడతలేదు. టాప్ 5లా పక్కా ఉంటుంది అనిపించింది. సో ఈ ఫన్నీ గేమ్ని చూడాలి, ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఎవరెవరు సేవ్ అవుతారు నామినేషన్ నుంచి అని చూడాలి. మీకు ఏమనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.